1134 1 అవర్ 41 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్. ఇక చూసాక నాకైతే ఇదేం దరిద్రపు సినిమారా బాబు అనే ఫీలొచ్చింది. కనీసం కొత్త మొహాలు కదా! న్యూ టాలెంట్ ఏమో ఎంకరేజ్ చేద్దాం అని అనిపించేలా ఉండాలి సినిమా అంటే. ఈ దేవుడు సినిమారా అసలు ఇది సినిమానా అన్నంత దారుణంగా ఉంది. అసలు ఈ సినిమాకి ప్రైమ్ అప్రూవల్ ఎలా వచ్చిందో ఇచ్చిన వాళ్ళకే తెలియాలి. బ్యాంక్ ఎగ్జామ్స్‌లో ఇచ్చే ఒక డీకోడింగ్ క్వెషన్ లాంటి 1134ని తిరగేసి రాస్తే హెల్ అనే వర్డ్ వస్తుంది. ఆ హెల్‌లో హెచ్ అంటే హిమాయత్ నగర్, ఈ అంటే ఎర్రగడ్డ, ఫస్ట్ ఎల్ అంటే లకడీకాపూర్, చివరి ఎల్ అంటే ఎల్బీ నగర్. మళ్ళీ బ్యాగేజ్ డెలివరీ చేసే టైము, ఇంకా లాస్ట్‌లో కార్డ్ నంబర్ 1134 ఇవి తప్ప సినిమా మాత్రం ఒక్క సీన్ కూడా బాలేదు. అసలు ఒక్క క్రాఫ్ట్‌లో కూడా ఈ మూవీ నచ్చలేదు. మినిమమ్ ఎంగేజింగ్‌గానే లేదు. పేరుకి 1 అవర్ 42 మినిట్స్ రన్ టైమ్ గాని మామూలు చిరాకు రాలేదు. అల్ట్రా బోరింగ్ నరేషన్. ఒక్కరి యాక్టింగ్ కూడా బాలేదు. డబ్బింగ్ బాలేదు. షార్ట్ ఫిల్మ్స్‌కి మ్యూజిక్ ఇచ్చే వాళ్ళని పెట్టినా సరే మ్యూజిక్ ఇంకా బెటర్‌గా ఇస్తారు. సినిమాటోగ్రఫీ అయితే ఏదో నాన్ యాపిల్ మొబైల్‌లో టైమ్ పాస్‌కి షూట్ చేసినట్టుంది. స్టోరీ కూడా స్టార్టింగ్‌లో ఒక ముగ్గురిని ఇలా రూమ్‌లో బంధించిస్తే వాళ్ళెవరు అసలు ఏం జరిగిందంటూ అక్కర్లేకపోయినా సరే మల్టిపుల్ టైమ్ లైన్స్‌లోకి ముందు వెనక చూపిస్తూ మొదలయ్యే సినిమా. ఆ తర్వాత తలా తోక లేకుండా మధ్యలోనే సినిమా ఆపేద్దామా అనే ఆలోచన వచ్చేలాగా చేసింది. మళ్ళీ లాస్ట్‌లో ఇది ఆరంభం మాత్రమే అంట. కుర్చీలో కట్టేసి మెడకి చుట్టి చంపేసే సీన్ ఎలా ఉంటదంటే మెడకి జస్ట్ టచ్ చేస్తే 2 సార్లు ఊగేసి చనిపోయినట్టు యాక్ట్ చేస్తారు. ఒక దగ్గర ముగ్గురు బంధించబడి ఉంటే టెన్షన్ పడాలి గానీ, ఏదో ఒక ఫ్రెండ్ లవ్ ఫెయిల్యూర్ అయితే బాధపడినట్టు ఫ్రీగా కూర్చొని ఎవరు ఏంటని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటారు, రాబరీ అంటారు, నలుగురిని అరగంటలో ప్రాణాలతో పట్టుకోవాలంటారు. ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే 5 మినిట్స్ కూడా ఎంగేజింగ్‌గా లేదు ఈ మూవీ. మీకు కావాలంటే ట్రై చేయండి. ఏదో వాళ్ళు రాసుకున్నది తీశారంతే. దానికే రేటింగ్ ఇవ్వాలి తప్ప అల్ట్రా బోరింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.25/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్టయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.